కవిత వరుసగా ఇక స్పందించారు ఇదే అంశంపై. వర్కింగ్ ప్రెసిడెంట్కు నోటీసులు ఎలా ఇస్తారు, కేసులు నమోదు చేస్తారు, ఇది ఖచ్చితంగా కక్ష సాధింపు చర్య అంటూ కూడా కవిత గారు మాట్లాడుతున్నారు. నేను ఫస్ట్ ఒకటే అంటున్నా, కక్ష సాధింపు మాకు ఎక్కడిది కక్ష? మేము ప్రజాప్రభుత్వం నడిపిస్తున్నాం. అసలు ఫోన్ ట్యాపింగ్లో కూడా మాకు సంబంధం లేని విషయం. వాళ్ళు హార్డిక్స్లన్నీ మా గవర్నమెంట్ వచ్చినాక 2 రోజులకే అవన్నీ కాల్ చేసిళ్ళు. దానివల్ల అక్కడ వాళ్ళు బయటపడ్డది వాళ్ళ భాగవతం అంతా. మేము పని కట్టుకొని మేము ప్రజాపాలన చేసేవాళ్ళం. మా ప్రజలకు ఏ పథకాలు ఇవ్వాలి, 10 ఏళ్లలో నాశనం చేసిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని పిల్లలకు ఏ ఉద్యోగాలు ఇవ్వాలి, పేదవాళ్ళకి ఎక్కడ ఇల్లు ఇవ్వాలి, పేదవాళ్ళకు ఎక్కడ వాళ్ళ జీవితాలు బాగు చేయాలని మా అన్న ఆలోచిస్తున్నారు, మా సీఎం గారు ఆలోచిస్తున్నారు. మేము కక్ష సాధింపేసే టైమే మాకు లేదు. మేము చట్టానికి అప్పచెప్పినాం. చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. ఒకటే చెప్తున్నా, కవితమ్మ, నువ్వు నీ అయ్యతో పాటు నువ్వు ఆడపిల్లగా, నువ్వు తెలంగాణ రాష్ట్ర ఆడబిడ్డగా, నువ్వు బతుకమ్మ ఎత్తుకున్న బిడ్డగా నువ్వు చేసింది దొరికింది ఏమీ లేదు. జాగృతి పేరు మీద ఆడవాళ్ళకి నష్టం చేసినావు. నేను ఒకటే అడుగుతున్నా, బతుకమ్మను కూడా ఇన్సల్ట్ చేసింది నువ్వు అసలు ఏ పార్టీలో ఉన్నావో చెప్పాలి వాళ్ళ తెలంగాణ ప్రజలకు. నువ్వు బీఆర్ఎస్ కండవ తీసేసినావు కదా, తెలంగాణ జై తెలంగాణ అంటున్నా. మన నీ అయ్యకి ఎందుకు చెప్పలేదు జై తెలంగాణ అనేసి? ప్రజలకు చెప్తున్నావు ఈ రోజున. నువ్వెందుకు చెప్పలేదు నీ అయ్యకు? మరి అయ్యా, మనం తెలంగాణ పేరు మీద గెలిచినాము, ఇన్ని ఆస్తులు వచ్చినాయి, తెలంగాణ ప్రజల జీవితాలు నాశనం చేసినాము, ఇన్ని ఆస్తులు 2 లక్షల కోట్లు వచ్చినాయి మనకు. మరి బీఆర్ఎస్ ఎందుకు పెట్టినావు? తెలంగాణ తీసేసి బీఆర్ఎస్ ఎందుకు పెట్టినావు? భారతీయ రాష్ట్ర సమితి ఎందుకు చేసినావు? తెలంగాణ రాష్ట్ర సమితి తీసేసావు. నువ్వు నీ అయ్యని అడుగు ఫస్ట్. నువ్వు ప్రజలకు మీకు నిజంగా చెప్తున్నా, ప్రజలకు వీళ్ళు చెప్పే అర్హత కోల్పోయిళ్ళు. ప్రజలకు వీళ్ళు ఎలాంటి సందేశాలు ఇవ్వాల్సిన అవసరము లేదు, వీళ్ళకి అర్హత కూడా లేదని చెప్తున్నా. నువ్వు అసలు ఏ పార్టీలో ఉన్నావో నువ్వు చెప్పు. మొన్ననేమో నాకు అయ్యతోటి సంబంధం లేదు, ఫస్ట్ ఏమన్నా ఎవరితో సంబంధం లేదు, మా అయ్య గిట్ల చేసిండు, వరంగల్ సభలో గిట్ల జరిగింది, వివరంగా నేను లెటర్ రాసిన అని అంటివి. అయ్య తప్పులను కూడా ఎండగట్టినావు ఆ లెటర్లో. అది బయట పెట్టినాక మా అయ్య వెనకాల దయ్యాలు ఉన్నారు, మా అయ్య చుట్టూ దయ్యాలు పిశాచులు ఉన్నాయి అని అట్లా ఎలిగేషన్ చేసి 4 రోజులు డ్రామా వేసింది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ కండవ మార్చింది. మళ్ళీ ఏమంటుంది, మా అయ్యనే నాకు గురువు, మా అయ్య సన్నిధిలో నేను పనిచేస్తా, మా అయ్య పేరుతోటే నేను మళ్ళీ బతుకుతా అంటూ. మొన్న అయ్యకు విచారణ పిలిస్తే అక్కడ ధర్నా వేసింది. మళ్ళీ అయ్యాల మరి దయ్యం అంటివి కదా అన్నను, దుష్టుడు అంటివి, దుర్మార్గులు అంటివి అని అయ్య పార్టీలో ఉన్న మళ్ళీ ఇవాళ కేటీఆర్కు నోటీసులు ఇస్తే మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నావు ఆ మాట? ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ అసలు నీది ఏ పార్టీయో చెప్పరాదు. ఫస్ట్ నువ్వు ఏ పార్టీయో చెప్పి ఆ తర్వాత మాట్లాడు. ఏమనిపిస్తుంది అంటే, ఒకవైపు మొన్నటి వరకు ధిక్కార స్వరం వినిపించినట్టుగా అనిపించింది, పార్టీ మారబోతున్నట్టు అనిపిస్తుంది, పార్టీ పెట్టబోతున్నట్టు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో మళ్ళీ సైలెంట్గా మళ్ళీ జాగృతి వైపు ఒకవైపు కార్యక్రమాలు చేసుకుంటూనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పోస్టింగ్లు పెట్టడం, అలాగే సర్కారుపై విమర్శలు చేయడం, తాజాగా అన్నకు మద్దతుగా నిలవడం వెనుక కారణం ఏమై ఉంటుంది? నేను ఒకటే చెప్తున్నా, తెలంగాణ ప్రజలకు కావచ్చు, మీ మీడియా ముఖంగా నేను ఒకటే చెప్తున్నా, మరి అదేవిధంగా కవితకు కూడా చెప్తున్నా ఒకటే. తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది, మేము అభివృద్ధి పదంలో మేము వెళుతున్నాము. మా ప్రభుత్వం వచ్చి ఇప్పుడు 18 నెలలు అవుతుంది, మేము ఇంకా 3 సంవత్సరాలు ఉంటాము, మాది చాలా మంచిగా నడుస్తుంది, ప్రజా సంక్షేమ దిశగా మేము వెళ్తున్నాము ఒకవైపు. మళ్ళీ ఇంకొక వైపు ఏంటంటే, వీళ్ళు చేసిన ఏవైతే అవినీతి ఉందో ఈ అవినీతి అంతా బట్టబయలవుతుంది ఒక్కొక్కటిగా. ఎంతమంది చూస్తుంది కదా మీరు, కాళేశ్వరంలో కూడా ఎంతమంది నిధులు, ఎన్ని కట్టలు దొరుకుతున్నాయి, ఎన్ని వేల కోట్లు దొరుకుతున్నాయి చిన్న ఎంప్లాయీస్ దగ్గర కూడా. అంటే వీళ్ళ దగ్గర 1 లక్షల కోట్లు వాళ్ళు దోసుకున్నది, అది ఒక్కొక్కటి బయటకు వస్తుంది. ఈ విధంగా ఏం చేసిల్లంటే మొత్తం మళ్ళీ ఏ విధంగా ఒక్కటైపోయి కుటుంబం అంతా దోచుకున్నారో, ఒక స్టువర్ట్పురం దొంగలు అంటారు చూడు, అలా దొంగల్లాగా అందరూ ఒకటైపోయి దోసుకున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కొత్త రాగం ఎత్తుకున్నారు వీళ్ళంతా. తల ఒకవైపు వెళ్ళాలి, 4 దిక్కులు ఉన్నాయి. అన్న నువ్వు ఇటెళ్ళు, అన్న నేను ఇటెళ్తా, అయ్య ఫామ్ హౌజులు ఉంటాడు, అయ్య చేస్తాడు, హరీష్ బావ నువ్వు అటెళ్ళు అన్నట్టుగా వీళ్ళు ఏంటంటే తలా ఒక రాగం ఎత్తుకొని ప్రజలను ఏమారుస్తున్నారని నేను అంటున్నా. ఖచ్చితంగా ఇది నటన, ఇదంతా గూడు పుటాని. మళ్ళీ ఒక గూడు పుటాని ఎత్తి మళ్ళీ ఒక రాగం ఎత్తుకొని తలా వైపు వెళ్ళి మళ్ళీ అందరు ఒకటైపోయి మళ్ళీ ప్రజలను ఏమార్చి రేపు పొద్దున వచ్చే ఎన్నికల్లో ఏదో చేద్దాం అనుకుంటున్నారు. కానీ వాళ్ళ కళలన్నీ కళ్ళలు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకునేది నిజము, వాళ్ళ దగ్గర వేల కోట్లు ఉన్నాయి, లక్షల కోట్లు ఉన్నది నిజము. ఇవన్నీ నిజాలు, ఇవన్నీ చట్టం అంతా ముందర పెడుతుంది. మేము కక్షలు లేవు ఎవరి మీద, వీళ్ళ మీద కక్షలు చేయాల్సిన అవసరం మాకు లేదు. మాకు చాలా పనులు ఉన్నాయి. ఎందుకంటే 10 ఏళ్లలో వీళ్ళు ఏం పని చేయలేదు కదా, ఆ పనులన్నీ మా నెత్తిల పడ్డాయి. మేము వాళ్ళు చేసిన అప్పులు కట్టాలి, ప్రజలకు సంక్షేమ పథకాలు మేము అందించాలి, మా పనులు మాకున్నాయి. చట్టం పరిధిలో వాళ్ళు ఉన్నారు. ఈ రోజున ఖచ్చితంగా వాళ్ళకి శిక్షలు పడతాయి. నువ్వు వీళ్ళు ఎంత ఏమార్చినా ప్రజలు ఏమార్చారని నేను. ఎవరైనా ఫోన్ కాల్ మాట్లాడాలంటే తప్పకుండా హలోకు బదులు జై తెలంగాణ అని మాట్లాడాలని కూడా ఆమె ఒక రిక్వెస్ట్ అయితే ఎమ్మెల్సీ కవిత. అవును, ఇప్పుడు అదే చెప్తానే కదా ఆమె, ప్రజలకు చెప్తుందంట. మీరు ఎవరు ఫోను హలో అనే ముందు తెలంగాణ అని అంటుంది. మరి మీ అయ్య ఎందుకు తెలంగాణ తీసేసి భారతీయ రాష్ట్ర సమితి అని పెట్టిండు? మీ అయ్య ఎందుకు తెలంగాణ తీసేసిండు? మేము టీజీ చేసిండు. మేము తెలంగాణ రాష్ట్రాన్ని ఇవాళ అస్తిత్వాన్ని కాపాడేది మా అన్న, మా రేవంత్ అన్న.
ఇట్లా అంటారా? మేము ప్రతి ఒక్కటి తెలంగాణ కోసము మలి ఉద్యమంలో తొలి ఉద్యమంలో స్వాతంత్రం కోసం ఎవరైతే పాటుపడ్డారో ఎవరైతే ప్రాణాలు అర్పించారో వాళ్ళందరినీ కదా మేము ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో చూపించేది. చాకలి ఐలమ్మ అయితేంది, కొండా లక్ష్మణ బాబుజీ అయితేంది, జయశంకర్ అయితేంది, ప్రతి ఒక్కరికి వాళ్ళ గద్దర్ అయితే ఏముంది, ప్రతి ఒక్కొక్కరికి ఒక విధమైన అవార్డు ఇచ్చేసి లేదంటే వాళ్ళకి కావాల్సిన సత్కారం ఇచ్చేసి వాళ్ళ తెలంగాణ రాష్ట్రాన్ని మేము అభివృద్ధి దిశలో తీసుకెళ్తూ ఒకవైపు మళ్ళా తెలంగాణ రాష్ట్ర కోసం పాటుపడిన వాళ్లకు మంచి మహోన్నతమైన స్థానం కల్పిస్తుంది మేము కదా. నీ ఇంట్లో అసలు తెలంగాణ గురించి మీకు ఆ ప్రేమ ఉందా? మీకు అర్హత కూడా లేదని చెప్తున్నాను. నువ్వు అటువంటి సందేశాలు ఇవ్వకు, ఇంకా ప్రజలకు ఇవ్వకు. నువ్వు అటువంటి మీ దొంగ నాటకాలన్నీ తెలుస్తున్నాయి. అనవసరంగా మళ్ళీ ఇంకా ప్రజలను ఎందుకు ఏమారుస్తున్నావు? పిల్లల భవిష్యత్తు ఎందుకు నాశనం చేస్తున్నావు? వాళ్ళ వెనకాల ఉన్నది ప్రజలు కాదు, ఓన్లీ వాళ్ళ పార్టీ నాయకులు. వాళ్ళు ఎందుకంటే ఆ సొమ్ము తిన్నారు కాబట్టి వాళ్ళకి అదే లోకము, ఆ బాయి బొందల్ని వాళ్ళు పడి ఉండాలి. తప్పదు. ప్రజలు మా పక్షాన ఉన్నారు. ఎందుకంటే రేపు రాబోయే రోజులలో కూడా మేము అభివృద్ధి దిశలో వెళ్తున్నాం కాబట్టి ఇప్పుడు ఎంత ఆనందంగా ఉంది. ఒక ఇల్లు వచ్చిన వాళ్ళు ఎంత ఆనందంగా పడుతున్నారు. మేము 20 ఏళ్ళ నుంచి మేము రెంటిళ్ళల్లో ఉన్నాము, గుడిసెలల్లో ఉన్నాము, కూలిపేల ఇంట్లో ఉన్నాము. ఇవాళ మాకు ఇల్లు ఇచ్చిండు రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం. చాలా ఆనందంగా ఉన్నారు. గతంలో ఇందిరాగాంధీ ఇచ్చింది, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇస్తున్నారు. చాలా సంతోషంగా ఉన్నారు. అది కదా ప్రజా సంక్షేమం అంటే. వీళ్ళ మాటలు ఎవరు నమ్మరు. వాళ్ళు ఏదో కళలు అంటున్నారు కానీ అవన్నీ కళ్ళలు. వీళ్ళు ఆడేదంతా దొంగ నాటకం అని నేను అంటున్నాను. మొత్తంగా బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళుగా అధికారంలో ఉన్నప్పుడు మాత్రం మొత్తం కూడా అవినీతి పాల్పడింది. ఇప్పుడు వాళ్ళపై వరుసగా కేసులు జరుగుతున్న వేళ, విచారణ జరుగుతున్న వేళ ఇది కక్ష సాధింపు అనే ఒక మాట మాట్లాడి డైవర్షన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితులను ప్రజాక్షేత్రంలో కూడా వాళ్ళని ఎండగట్టే పరిస్థితి దొరికితే వాళ్ళు తప్పు చేశారు. అలాగే ఎమ్మెల్సీ కవిత అసలు ముందు బీఆర్ఎస్లో ఉందో లేదో స్పష్టం చేయాలని చెప్పారు. అలాగే కేటీఆర్ గతంలో రేవంత్ రెడ్డి ఛాలెంజ్ విసిరినప్పుడు రాలేదు, ఇప్పుడు ఈరోజు ఛాలెంజ్ విసిరితే పట్టించుకునే లేదు. తప్పకుండా తప్పు చేసిన వారికి శిక్ష అనేది తప్పకుండా పడుతుంది. బీఆర్ఎస్ పార్టీలో ప్రధానంగా కేసీఆర్ కుటుంబం మొత్తం అధికారంలో ఉన్నప్పుడు దుర్వినియోగం చేసింది. అదంతా కూడా బయట పెడతామంటూ కూడా వరలక్ష్మి గారు కాంగ్రెస్ సీనియర్ మహిళా నేత స్పష్టం చేసిన సందర్భం చూడొచ్చు. కెమెరా పర్సన్ సూర్యబాబుతో సతీష్ దిశా టీవీ, హైదరాబాద్.